example for a mineral based industry. So the mineral based industries include steel, cement, chemical and fertilizers. So first, iron and steel industries. Iron and steel is a basic industry and is a backbone of industrial development of any country. అంటే ఈ యొక్క ఇనుమ అండ్ ఉక్కు అంటే ఐరన్ అండ్ స్టీల్ పరిశ్రమ, వీటిని ఇవి బ్యాక్ బోన్ అనమాట ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి. ఇది పారిశ్రమ అభివృద్ధికి ఆధారం అనమాట. ఓకేనమ్మా, ఇది ఒక బేసిక్ ఇండస్ట్రీ. కెమికల్ ఇండస్ట్రీ ఇదేంటి? ఇట్ కాంట్రిబ్యూట్స్ అప్రాక్సిమేట్లీ 3% ఆఫ్ ఇండియాస్ జీడిపి. అంటే రసాయన పారిశ్రమలు ఇవి రోజువారీ అవసరాల కోసం రసాయనాలు తయారు చేస్తుంది అనమాట. ఇది డైలీ లైఫ్ లో యూజ్ చేస్తారు. ఇది 3% ఇండియా జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ ఇదేం తెలుసా? ఇట్ ఈస్ సెంటర్డ్ అరౌండ్ ది ప్రొడక్షన్ ఆఫ్ నైట్రోజనస్, ఫాస్ఫెటిక్, అమోనియం ఫాస్ఫేట్ అండ్ కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్. నైట్రోజనస్ అంటే ఏంటమ్మా? కంటైనింగ్ నైట్రోజన్ అనమాట. ఫాస్ఫెటిక్ అంటే ఏంటి? ఫాస్ఫరస్ ఉండడం. ఓకేనమ్మా. నెక్స్ట్ అమోనియం ఫాస్ఫేట్ అంటే ఏంటి మరి? ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్ రెండు కలిసి ఉంటాయి, దాన్ని అమోనియం ఫాస్ఫేట్ అంటారు. కాంప్లెక్స్. ఓకేనా. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ అంటే ఇది ఫెర్టిలైజర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, నైట్రోజన్, ఫాస్ఫేట్ లాంటివి. ఇది అగ్రికల్చర్కి హెల్ప్ అవుతుంది అనమాట. పారిశ్రమ వ్యవసాయానికి అవసరమైన ఎరువులు తయారు చేస్తుంది అనమాట. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ ఏంటమ్మా? సిమెంట్ ఇండస్ట్రీ. ఇదేంటి? దిస్ రిక్వైర్స్ లైమ్ స్టోన్, సిలికా, అల్యూమినా అండ్ జిప్సమ్ యాజ్ రా మెటీరియల్స్. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, సిమెంట్ ఇందులో లైమ్ స్టోన్, సిలికా, అల్యూమినా అండ్ జిప్సమ్ ఇలాంటి ఒక అన్ని యూజ్ చేస్తారనమాట. సిమెంట్ పరిశ్రమ సున్నపు రాయి వంటి ఖనిజాలను ఉపయోగిస్తుంది అనమాట. ఓకేనమ్మా, డన్. సో ఇవన్నీ యూజ్ చేస్తుంది సిమెంట్ ఇండస్ట్రీస్ లో, లైమ్ స్టోన్, సిలికా, అల్యూమినా అండ్ జిప్సమ్ యాజ్ రా మెటీరియల్స్ గా. ఇదేనమ్మా మినరల్ బేస్డ్ ఇండస్ట్రీకి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్